హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బహుజన బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పు చప్పుల మధ్య మహిళలతో కలిసి బతుకమ్మలను తీసుకొచ్చారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారథి విమలక్క. ఈ సందర్భంగా అమరవీరులకు బతుకమ్మలతో నివాళులు అర్పించారు. తర్వాత బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. బహుజన బతుకమ్మను ఊరూరా వాడవాడలో ఉద్యమంగా జరుపుకోనున్నట్లు తెలిపారు విమలక్క. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి నేటి నుంచి ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మను నిర్వహిస్తామంటున్న విమలక్కతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రాంతానికే సొంతమైన పూల పండుగ బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మనము గన్ పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడ బహుజన బతుకమ్మ సంబరాలను ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విమలక్కతో మాట్లాడదాం. సంబరాలు ఎలా జరగబోతున్నాయి, ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు అక్క చెప్పండి. ప్రతి ఏటా కూడా మీరు బహుజన బతుకమ్మ ఎంతో ఘనంగా చేస్తారు. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎట్లా ఉండబోతుంది, ఏం తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? అంటే ఈ సంవత్సరం ప్రత్యేకించి ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తీసుకున్నాము. దీనికంటే ముందుగానే తెలంగాణలోని ప్రజా సంఘాలు ఇంకా మేధావులు దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళందరితోటి కలిసి కూర్చొని చర్చించి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అందరం కూడా అనుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఒకవైపున గుట్టలు మాయమై, కుంటలు మాయమై, అడవులు మాయమై, అడవుల విధ్వంసంతో మొత్తంగా ప్రకృతి పర్యావరణ విధ్వంసం కొనసాగుతుంది. అభివృద్ధి నమూనాతోటి ముందుకొస్తున్నటువంటి ఈ విషయంలో మొత్తంగా ఎక్కడికక్కడ విలయతాండం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈసారి బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. రేపు మల్లుపల్లి, సిద్దిపేట జిల్లా మల్లుపల్లి నుంచి మొదలవుతుంది. అట్లా మొదలై 2వ రోజున చిలుకూరు, 3వ రోజున నాంపల్లి, 4వ రోజున పాల్వంచ, 5వ రోజున పెద్దాపురం, 6వ రోజున అట్లా మొదలైనటువంటిది రాష్ట్రమంతా తిరిగి సద్దుల మళ్ళీ హైదరాబాద్ మల్లాపురం చేరుకుంటుంది. అట్లా మొదలై మీ ముందుకు వస్తున్నటువంటి బహుజన బతుకమ్మను మీరంతా కూడా స్వాగతించాలని, మీరంతా భాగస్వాములు కావాలని, మేము అందుకోలేనటువంటి చోట బహుజన బతుకమ్మ బ్యానర్ కట్టుకొని అందరూ కూడా ఆడుకోవాల్సిందిగా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా బహుజన బతుకమ్మ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది ఒక లౌకిక పండుగగా, సెక్యులర్ పండుగగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అందరూ కలిసిమెలిసి ఆడుకోవాల్సినటువంటి పండుగ, అందరూ పాల్గొనాల్సినటువంటి పండుగ. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విషయంలో సెక్యులర్ పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పౌర సమాజం అంతా కూడా ఆలోచించి ముందుకు రావాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పటి నుంచో మీరు ఈ పండుగను నిర్వహిస్తున్నారు, కానీ మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ఎట్లుండే బతుకమ్మ పూలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, దొరుకుతున్నాయి అంటారా బతుకమ్మ పూలు? మీరు ఇప్పుడు ప్రకృతిని కాపాడాలని నినాదం ఇస్తున్నారు. వాస్తవానికి నా చిన్నతనంలో అసలు ఈ బంతి పూలతోటి బతుకమ్మ లేదు అప్పట్లో. ఎందుకంటే పుష్కలంగా తంగెడు పువ్వు దొరికేది, పుష్కలంగా ముత్యాల పువ్వు దొరికేది, గునుగు పువ్వు దొరికేది, అడవి చామంతి దొరికేది, కట్ల పూలు ఉండేవి, ఏనుగుల పొంటి, రుద్రాక్ష పూలు ఎక్కడ పడితే అక్కడ. అట్లా సీతమ్మ జడ పూలు అంటే మన దగ్గర పట్టుకొచ్చి పూలు అంటాం, కొన్ని చోట్ల సీతమ్మ జడ పూలు అంటారు. ఈ పూలు, గుమ్మడి పూలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. కానీ అవి ఇవాళ కనుమరుగైపోయినాయి. ఆఖరికి తంగెడు వనం అని పెంచాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకని అంటే మొత్తంగా కూడా చెరువులు, కుంటలు మాయమై కబ్జాలైపోయి, అట్లనే గుట్టలన్నీ కూడా తొలిచివేయబడి విధ్వంసం అయిపోయినటువంటి చోట ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలన్నీ కూడా మాయమైపోయి ఆఖరికి పెంచుతున్నటువంటి బంతి పూలతోటి బతుకమ్మలు పేర్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా అన్యాయం, చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఆ పూలల్లో వాస్తవానికి ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపితే సారవంతమైనటువంటి భూములుగా మారిపోతాయి. అందులో పండినటువంటి పంటల్ని తిన్నా కూడా మనకు ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇప్పుడు రంగురంగులు అద్ది ఆ పూలతో పేర్చినటువంటి బతుకమ్మలతోటి అవి నీళ్ళల్లో వదిలితే ఆ రసాయనాలతోటి మొత్తంగా కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఇటువంటి కాకుండా కనీసం ఇప్పటికైనా మించిపోయింది లేదు, దాదాపుగా ఆగమైపోయింది. కనీసం మిగిలిన దాన్నైనా మనం కాపాడుకోగలిగితే రేపటి తరానికి ఒక మంచి తెలంగాణను, మంచి సమాజాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ సమాజం కోసం, మంచి సమాజం కోసం
రేపటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆలోచించాలని పౌర సమాజానికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఒక వినూత్నంగా పాట తీసుకొస్తారు. బతుకమ్మ పాటలు అంటే ఒకప్పుడు చేతులతో ఆడుతూ కొట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా డీజే మయం అయిపోయింది. ఏం చెప్తారు మహిళలకి బతుకమ్మ ప్రాముఖ్యత కావచ్చు, ఇప్పటి జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదేమున్నా కానీ దానికి సంబంధించి బతుకమ్మ ఆట అంటే చప్పట్లతోటి ఉండేటువంటిదే బతుకమ్మ ఆట. ఇవాళ దాండియా అని చెప్పేసి డీజే పాటలు అని చెప్పేసి సరే ఒక ట్రెండ్ మార్పు వస్తుందేమో, కానీ ఒక ట్రెండ్ వచ్చినప్పటికీ కూడా మన సహజత్వాన్ని మనం కోల్పోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకని తప్పనిసరిగా కొంతసేపు అయినా చప్పట్ల ఆట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వంగి లేస్తూ చప్పట్లేసేటువంటి ఆటని చూస్తే రెండు కళ్ళు చాలవు. వాస్తవానికి ఊర్లలో మనం చూస్తాం, అసలు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ కూడా దెబ్బతిన్నది, గ్రామీణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. కాబట్టి అది దెబ్బతినకుండా ఉండాలంటే, ఆ నేటివిటీని కోల్పోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ ఆటను మనం కనుమరుగు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మేమైతే తప్పనిసరిగా ఎంత ఏదున్నా, పిల్లల డ్యాన్సులున్నా, ఏది ఏమైనా కాసేపైనా మేము చప్పట్లతోటి ఉండేటువంటి పాటలు మా దాంట్లో చూపిస్తాము, మేము ఆడతాం కూడా. నాకు ఆ ఆటే ఇష్టం వాస్తవానికి. కాబట్టి అది ఆ ఆటను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, చూడొచ్చు బహుజన బతుకమ్మని ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ రోజు నుంచి దాదాపు 9 రోజుల పాటు కూడా ఈ సద్దుల బతుకమ్మ వరకు ఊరూరా తిరిగి బహుజన బతుకమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రకృతిపై జరుగుతున్న విధ్వంసాన్ని కావచ్చు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటి చెప్తూ తమ బతుకమ్మ సంబరాలు కొనసాగుతాయని విమలక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.